రాష్ట్రంలో గులకరాయి ట్రేడింగ్ నడుస్తోందంటూ తిరుపతి జనసేన పార్టీ నాయకులు నుదుటిపై బ్యాండేజీలు కట్టుకుని మీడియా ముందు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం ఎన్నికలు జరిగే వరకు తాము నుదుటిపై బ్యాండేజీలతోనే తిరుగుతామని వారు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయనట్టాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు. ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళు జరుగుతారు. సొంత బాబాయిని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఎవరు మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి? ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది. మంచి రోజులు రాబోతోంది. అదేవిధంగా తిరుపతిలో, చంద్రగిరిలో కూడా మనం చూసుంటాం ఘటన. తిరుపతిలో మొన్న కోటకొమ్మల లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు. మేము చెప్పేది ఏమంటే వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్ని రోజులు చేసిన అరాచక పాలన, మీరు చేసిన దౌర్భాగ్య రౌడీజం పాలన ఇంకొక 15-16 రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం. తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు. మీరు ప్రజలను భయపెట్టి ఈరోజు చూస్తున్నాం ప్రచారానికి వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? కనీసం ప్రచారాన్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఈరోజు తిరుపతి వైసీపీ నాయకులు, తిరుపతి వైసీపీ వాళ్ళు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భయపడుతున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఏ ముఖ్యమంత్రిని చూసైతే మీరు విర్రవీగుతున్నారో ఆ ముఖ్యమంత్రి ఉన్న పెన్నే పనిచేయడం లేదు, మీ పెన్నే పనిచేయం. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయేది ఉమ్మడి కూటమి. తిరుపతిలో జనసేన అభ్యర్థి భారీ మెజార్టీ కలగబోతున్నాం. ఏదైతే మీరు అభివృద్ధి చెప్పారో అది అభివృద్ధి కాదు, మొత్తం మోసమని ప్రజలకు తెలిసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.